బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. రఘురామకృష్ణంరాజుకు సుప్రీంకోర్టులో బిగ్ షాక్ తగిలింది. బ్యాంకులను మోసం చేసిన కేసులో సిబిఐ దర్యాప్తుపై గతంలో ఇచ్చిన స్టేని ఎత్తేసింది కోర్టు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు షోకాస్ నోటీసులు అవసరం లేదంటూ కూడా చెప్పుకొచ్చారు సిజేఐ. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేమంటూ చెప్పుకొచ్చారు ఆయన. ఈ క్రమంలో బిగ్గెస్ట్ డెవలప్మెంట్ అని చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు రఘురామకృష్ణంరాజు. దానికి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం ఈ డెవలప్మెంట్ చోటు చేసుకుంది. ఆ పూర్తి డీటెయిల్స్ మరి కాసేపట్లో వివరించే ప్రయత్నం చేస్తాను. నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై ఆయన కంపెనీ అంటే అప్పుడు గురించి మాట్లాడుకున్న సందర్భంలో, ఎందుకంటే అప్పుడు నరసాపురం ఎంపీగా ఉన్నారు రఘురామకృష్ణంరాజు. ఆయన కంపెనీ ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్ ద్వారా బ్యాంకులను మోసం చేశారనే ఆరోపణలపై సిబిఐ కొన్ని కేసులు నమోదు చేసి ఛార్జ్ షీట్లు కూడా దాఖలు చేస్తుంది. ముఖ్యంగా 947.71 కోట్ల రూపాయల రుణాలను ఎగవేతకు సంబంధించి ఛార్జ్ షీట్తో పాటు ఆయన కుటుంబ సభ్యులు కంపెనీపై దర్యాప్తు కూడా కొనసాగించింది. దీనిపై తెలంగాణ హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి వాదోపవాదాలు జరిగాయి. ఈ కేసు నడుస్తూనే ఉంది. అసలు ఈ కేసుకు సంబంధించిన డీటెయిల్ మాట్లాడుకుంటే ప్రధాన ఆరోపణ ఏంటంటే తమిళనాడులోని టుటుకొరిన్లో థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటుకు బ్యాంక్ కన్సార్టియం నుంచి రుణాలు తీసుకొని నిధులను దారి మళ్లించి మోసం చేశారని చెప్పి సిబిఐ ఆరోపిస్తున్న క్రమం. అయితే సిబిఐ ఛార్జ్ షీట్ కూడా దాఖలు చేసింది. 2022 జనవరిలో సిబిఐ 947.71 కోట్ల రూపాయల అంశానికి సంబంధించి మోసంపై రఘురామకృష్ణంరాజుతో పాటు ఇంకో 16 మందిపై ఛార్జ్ షీట్ దాఖలు చేస్తుంది. ఇతర కేసుల గురించి మాట్లాడుకుంటే దీంతో పాటు ఇతర కేసులకు సంబంధించి మాట్లాడుకుంటే ఇంతకుముందు 237.84 కోట్ల మోసం కేసు, అలాగే 826.17 కోట్ల రూపాయల కేసులో వీటిలో కూడా సిబిఐ కేసును నమోదు చేసి సోదాలు నిర్వహించింది. ఇండ్ భారత్ థర్మల్ పవర్ మద్రాస్ లిమిటెడ్తో పాటు దానికి అనుబంధ కంపెనీలు ఉన్న ఇండ్ భారత్ థర్మల్ పవర్ లిమిటెడ్, అలాగే ఆర్కే ఎనర్జీ ఇతరులపై కూడా ఆరోపణలు ఉన్నాయి. ఆ సందర్భం రఘురామకృష్ణంరాజుతో పాటు ఆయన భార్య, కుమార్తె, కంపెనీ డైరెక్టర్లు, చార్టర్డ్ అకౌంటెంట్లు వీళ్ళు కూడా నిందితులుగా పేర్కొన్న సందర్భం అంటూ కూడా చర్చ జరుగుతూ ఉంటుంది. సో ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం మరి ముఖ్యంగా ఈ అంశానికి సంబంధించి కేసును సీరియస్గా తీసుకుని ఇన్వెస్టిగేషన్ చేసింది సిబిఐ. ప్రస్తుతం దీనికి సంబంధించి డెవలప్మెంట్ చోటు చేసుకుంటోంది. గత కొద్ది రోజులుగా ఈ అంశం ఎక్కడా ప్రస్తావన లేదు, కానీ కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం చోటు చేసుకున్న డెవలప్మెంట్ ఇది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుకు బిగ్ షాక్ తగిలింది. సుప్రీంకోర్టులో బ్యాంకులను మోసం చేసిన కేసులు సిబిఐ దర్యాప్తుపై గతంలో ఇచ్చిన స్టేను ఎత్తేసింది కోర్టు. ఎఫ్ఐఆర్ నమోదుకు ముందు షోకాస్ నోటీసులు అవసరం లేదంటూ చెప్పుకొచ్చింది సుప్రీంకోర్టు. ఇదే అంశానికి సంబంధించి చెప్పుకొచ్చారు సిజేఐ. నోటీసులు ఇవ్వలేదన్న కారణంతో ఎఫ్ఐఆర్ క్వాష్ చేయలేమంటూ కూడా ఆయన చెప్పుకొచ్చిన క్రమం. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు, లీగల్గా ఎలా ముందుకు వెళ్ళబోతున్నారు, ఎటువంటి యాక్షన్లోకి దిగే అవకాశం కనిపిస్తోంది ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు. ఎందుకంటే కీలకమైన డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. సో ఇప్పుడు సిబిఐ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఈ విచారణ ఎలా ముందుకు తీసుకువెళ్తుంది, విచారణ మళ్ళీ చేపట్టే అవకాశం ఉందా, లేకపోతే రఘురామకృష్ణంరాజు నుంచి ఏమైనా స్టేట్మెంట్ తీసుకునే అవకాశం, లేకపోతే ఏం జరగబోతోంది? ఎందుకంటే గత కొద్ది రోజులుగా ఎక్కడ మూవ్మెంట్ ఉన్నట్టుగా కనిపించలేదు. అఫ్కోర్స్ దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్ సిబిఐ చేస్తూ ఉండొచ్చు కాక, కానీ ఎక్కడ అంతగా కనిపించిన సందర్భం లేదు. సో ఇప్పుడు హైకోర్టులో ఈ అంశానికి సంబంధించి ఒక కీలకమైన డెవలప్మెంట్ పడింది కాబట్టి ఏం జరగబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది. సిబిఐ నెక్స్ట్ ఏం చేయబోతోంది, ఎటువంటి అడుగులు వేయబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.